నా జీవితంలో అన్నింటికంటే హ్యాపీ న్యూస్ వచ్చిన రోజే నా గుండె రెండుగా చీలిపోయింది. ఒకవైపు నా కల నిజమైంది, మరొక వైపు నా బాబుని వదిలి వెళ్ళాలి. ఆ రోజు నేను నవ్వాను, ఏడ్చాను కూడా ఒకేసారి. లాస్ట్ ఎపిసోడ్లో చెప్పాను కదా, ఎంటైర్ ప్రెగ్నెన్సీ ఒంటరిగా గడిపాను. మా అమ్మకు కోవిడ్ వచ్చింది, డెలివరీకి హస్బెండ్ వచ్చాడు, బాబు పుట్టాడు అని. తర్వాత 5 months మళ్ళీ వైజాగ్లోనే ఉన్నాను. బాబుకి 9 months అయింది. ఫైనల్లీ హస్బెండ్ దగ్గరికి వెళ్ళాం. రత్నగిరి, మహారాష్ట్రలో చిన్న కోస్టల్ సిటీ. అక్కడ మొదటిసారి మేము ముగ్గురం కలిసి ఉన్నాం, హస్బెండ్, నేను, బాబు. ఆ ఒక్క నెల చాలా పీస్ఫుల్గా అనిపించింది. రత్నగిరి వెళ్ళిన సరిగ్గా 1 month తర్వాత నా ఫోన్ మోగింది. నాగ్పూర్ డివిజన్ నుండి కాల్. ఇండియన్ రైల్వేస్ అసిస్టెంట్ లోకో పైలట్. నేమ్ సెలెక్ట్ అయింది. ఆ మూమెంట్ డిస్క్రైబ్ చేయడం నాకు ఇప్పటికీ కష్టంగా ఉంటుంది. చిన్నప్పటి నుండి ఎన్ని కష్టాలు పడ్డానో, మా డాడీతో ఎన్ని ఫైట్స్ చేశానో, లాక్డౌన్లో ఎంత ఏడ్చానో అన్నీ ఒకసారి గుర్తొచ్చాయి. నేను ఏడ్చాను, చాలా ఏడ్చాను. కానీ ఆ కన్నీళ్ళు బాధవి కాదు, అవి రిలీఫ్వి, గ్రాటిట్యూడ్వి, ప్రౌడ్వి. కానీ వెంటనే ఒక థాట్, జాయినింగ్ ఎప్పుడు? డేట్ చూశాను. మా బాబు ఫస్ట్ బర్త్డేకి జస్ట్ 1 day ముందు వెళ్ళాలి. అంటే వాడి మొదటి పుట్టినరోజు నాడే నేను జాబ్లో జాయిన్ అవ్వాలి. వాడిని వదిలి వెళ్ళాలి, నాగ్పూర్ వెళ్ళాలి, ట్రైనింగ్ మొదలు పెట్టాలి. ఆ మూమెంట్లో నాకు అర్థమైంది, నా కల నిజం అవ్వడానికి నేను నా బాబుని వదులుకోవాలి అని. కనీసం కొంతకాలం. చాలా రాత్రులు ఆలోచించాను, హస్బెండ్తో మాట్లాడాను, మా మమ్మీతో మాట్లాడాను. అందరూ ఒకే మాట చెప్పారు, వెళ్ళు, ఇది నీ కల, ఇది నీ లైఫ్, బాబుని మేము చూసుకుంటాం. కానీ ఒక తల్లి మనసు అంత ఈజీగా యాక్సెప్ట్ చేయదు కదా. వాడికి ఇంకా 1 సంవత్సరం కూడా నిండలేదు. మాటలు రావు, నడవడం రాదు. నన్ను చూసి నవ్వే ఆ చిన్ని ముఖం వదిలి వెళ్ళడం ఎంత కష్టమో. బాబు ఫస్ట్ బర్త్డే సెలబ్రేట్ చేసాం, కేక్ కట్ చేసాం, ఫొటోస్ తీసాం, నవ్వాం. కానీ నా మనసులో ఒక నొప్పి ఉంది. అప్పుడు బాబుకి 2 days ముందే బర్త్డే సెలబ్రేట్ చేసాం. జాయినింగ్ డే వచ్చింది. బాబుని మా మమ్మీ చేతిలో పెట్టాను. వాడు నన్ను చూసి నవ్వాడు, ఏం తెలియకుండా. అమ్మ వెళ్ళిపోతుందని నాకు తెలియదు కదా. నేను వెనక్కి తిరిగి చూడలేదు, చూస్తే వెళ్ళగలిగేదని కాదు. ఈరోజు ఆ డెసిషన్ గురించి నాకు రిగ్రెట్ లేదు, కానీ ఆ బాధ మాత్రం ఇంకా నా గుండెలో ఉంది. ప్రతి వర్కింగ్ మదర్కి ఫీలింగ్ తెలుస్తుంది. కెరీర్కి వెళ్తే బాధ, వెళ్ళకపోతే బాధ. ఏది చూస్ చేసినా ఒక పార్ట్ ఆఫ్ యూ బిహైండ్ వదిలి వస్తాం. నేను చూస్ చేశాను రెండింటిని. ఈజీ కాదు, కానీ పాసిబుల్. నాగ్పూర్కి వెళ్ళాను. బిలాస్పూర్లో ట్రైనింగ్ మొదలైంది. కొత్త ఎన్వైర్న్మెంట్, కొత్త పీపుల్, కొత్త ఛాలెంజెస్. కానీ రాత్రిపూట బాబు గుర్తొచ్చినప్పుడు నిద్ర పట్టేది కాదు. ఆ స్ట్రెస్ వల్ల ట్రైనింగ్లోనే నాకు సివియర్ మైగ్రేన్ మొదలైంది. 2 days ఆఫ్ దొరికినప్పుడు నేను బిలాస్పూర్ నుండి వైజాగ్ వరకు వెళ్ళాను, బాబుని ఒక్కసారి చూడడానికి. ఆ జర్నీ చెప్తాను నెక్స్ట్ ఎపిసోడ్లో. సబ్స్క్రైబ్ చేయండి, మన జర్నీని కలిసి చూద్దాం.